చిన్ననే కొడతావా? నువ్వు లేకపోతే ఇక్కడ గొడవ లేదా? మేమేం చేసావురా? అవునరా, మిమ్మల్ని మొదటి రోజు అయ్యా ఊరికి పొమ్మన్నారు కదా, పోయిండొచ్చు కదా. ఎందుకురా ఇక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు? మేము కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉద్యోగానికి వచ్చాం. ఆ తనలో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఆయన చేసేదంటే ఏదైనా న్యాయం ఉందా? అదంతా నాకు తెలీదు. మీ వల్ల మేమంతా కష్టాలు పడలేం. ఈ నైట్కి మీరంతా ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే మేమంతా కలిసి మిమ్మల్ని తరిమేస్తాం. ఏం చేసావురా? కావాలంటే నువ్వు వెళ్ళు, మేము వెళ్ళాం. ఏం చేస్తావురా? ఏంట్రా ఏం చేస్తారా? నువ్వు ఎదురుస్తున్నావా? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి చెప్పు. నేను పోలీస్కి ఫిట్ కదా అంటారా మీరు? నాతో ఎవరు పరిగెడతారా? నువ్వు పరిగెడతావా? నువ్వు వస్తావరా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? రే, ఓడిపోతే నా ఉద్యోగం వదిలేస్తాను రా. ఊరికే వెళ్ళిపోతే ఎక్కడికి రా వెళ్తావు? చెప్పండి రా, ఎక్కడికి రా వెళ్తావు? చెప్పండి రా. మీ నాన్నలాగా మేము గొప్ప డబ్బు నెలేం కావు. ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని. నలుగురు ఆడపిల్లలు రా నాకు. ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేని ఇవ్వగలుగుతున్నాను. పని లేకపోతే ఎలా ఇస్తాను రా? 1982లో స్టేట్ లెవెల్ అథ్లెట్ విన్నర్ని రా నేను. దానికి ప్రభుత్వం నాకు ఇచ్చిన పని రా ఇది. లంచం ఇచ్చి ఎవడి కాళ్ళు పట్టుకొని ఈ పనికి రాలేదురా. 82లో సెలెక్ట్ చేసి 97లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలోడా పరిగెత్తు అంటే ఎలా పరిగెత్తేది? లేటుగా పని ఇవ్వడం వాళ్ళ తప్ప నా తప్ప? రే, అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఉంటే చంపేస్తారా? ఆయన అదేరా అంటున్నారు. ఆయన చేతులు సచ్చే కన్నా నేను మీ చేతులు సస్తాను రా. కొట్టి చంపండి రా. రెండ్రా కొట్టి చంపండి రా. కొట్టి చంపండి. రెండ్రా కొట్టి చంపండి రా. నన్ను కొట్టి చంపండి రా. రెండ్రా కొట్టి చంపండి రా. చలమయ్యా, అయ్యా వెళదాం రా. సరే అయ్యా. అయ్యా, ఒక పెద్ద తప్పు చేశానయ్యా. అందువల్ల 16 ఏళ్లుగా హెడ్గానే ఉండిపోయానయ్యా. క్యాన్సిల్ చేస్తే బాగుంటుందయ్యా. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేశారని అడిగాను. ఒకసారి కోపంలో ఇన్స్పెక్టర్ ముత్తుపండును కొట్టానయ్యా. ఎందుకు ఇన్స్పెక్టర్ని కొట్టావు? ఆయన నన్ను బూతులు తిట్టారయ్యా. ఓ, అధికారులు బూతు మాటలు మాట్లాడితే కొడతారా? కొడక ఇప్పుడు నన్ను కొట్టురా చూద్దాం. అధికారులు బూతులు మాట్లాడితే ఈయన కొడతారంట. పోరా బయటికి. ఇక్కడ సావే.
ఆ చెట్టు కింద ఒక అతను నిలబడి ఉన్నాడు. ఎవరో మీకు తెలుసా? అవునయ్యా, సంబంధాలు కానీ రోజు ఒకరు నించుని ఉంటారయ్యా. కృష్ణస్వామి అని ఒక కమాండర్ ఉండేవాడు. అతనికి భక్తి ఎక్కువ. రోడ్డు మీద రాయి కనిపిస్తే చెయ్యెత్తి మొక్కేవాడు. అతను నేను మాట్లాడుకుంటూ లోపలికొచ్చేటప్పుడు ఎదురుగా లక్ష్మీ కటాక్షంగా ఒక వేప చెట్టు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు. నేను బాగానే ఉంటుంది అన్నాను. అప్పుడు ఒక చిన్న మొక్క నాటు అన్నారు. నేను నాటాను. నాటిన 2వ రోజుకి ఒక మేక దాన్ని పీకేసింది. కోపంతో ఆయన దాన్ని రక్షించడానికి ఒక గార్డు నియమించారు. 12 ఏళ్ల క్రితం ఆ మొక్కను కాపాడడానికి నియమించిన గార్డే అతను. ఆ మొక్క పెరిగి చెట్టు అయింది. గార్డును వేసిన కమాండెంట్ పోయి 12 ఏళ్ళయింది. అధికారి ఉత్తర్వని ఆ తర్వాత వచ్చిన వాళ్ళెవరూ ఆ గార్డును అక్కడి నుంచి తీయలేదు. ఆ గార్డుకి తను ఎందుకు నిలబడ్డాడో తెలియదు. ఆ గార్డును వేసిన వాళ్ళకి ఎందుకు వేశారో తెలియదు. ఇక ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. వేసిన వాళ్ళకు జవాబు దొరకదు. ఇదే పోలీస్ అంటే. అయ్యా జాగ్రత్త అయ్యా. ఈశ్వరమూర్తి ముత్తుపాండు ఎవరిని పోలీసుగా నిర్ణయిస్తారో వాళ్లే ఇక్కడ పోలీసు. వాళ్ళను ఎదిరించి ఒక్కడు కూడా పోలీస్ ట్రైనింగ్ ముగించి ఆ గేటు దాటి వెళ్ళలేడు. ఎంతమంది ఈ మేడ మించి కిందకు దూకేశారో తెలుసా? ఎంతమందిని ఈడీ అని ఈ గ్రౌండ్లో పెట్టి చంపేశారో తెలుసా? నిన్న అతనికి జరిగింది మీకెవ్వరికీ జరగకూడదు. ఒళ్ళు దగ్గరుంచుకుని మీ ప్రాణాలు కాపాడుకుని ఇంటికి వెళ్లే మార్గం చూసుకోండి. తమ్ముడు నేను ఆపుకోలేకపోతున్నాను బాబు. నేను ఆపుకోలేను తమ్ముడు. నేను ఆపుకోలేకపోతున్నాను. నన్ను వెళ్ళని బాబు. తమ్ముడు ఏయ్, ఉండ్రా. అన్నా అన్నా లేనా అన్నా లేనా. రేయ్ రేయ్ బయటికి రండ్రా. అన్నా వెళ్ళనా వెళ్ళు. రే బావా, ఏం చేస్తున్నావు? లేనిపోని సమస్య వస్తుందా? ఏంట్రా సమస్య? ఇలా తాళం వేసి బొమ్మంటే డ్రాయర్లోనే పోవాలరా? మనమైనా మనిషి మా గుట్లువా? తప్పుకోరా. ఏంట్రా చూస్తున్నావేంటి? మూసుకొని వెళ్ళు. ఏం చేస్తావురా నువ్వు? కూర్చోండి. ఏంటయ్యా, ఇది మీ పని కదా? ఏంటమ్మా? ఆ ముగ్గురిని మీరే కదా రెచ్చగొట్టారు? ఎవరిని? ఆనంద్, కాదర్ భాష, మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపుని పగలగొట్టారు. తర్వాత సిడిఐ ముగ్గురికి ఈడీ ఇచ్చేశారు. ఏడి చెయ్యబోయేది ఎవరు? ఈశ్వరమూర్తి. పాపం తనంతట తానే ఇరుక్కున్నాడు. ఏంటే పాపం అంటున్నావు? టాయిలెట్ పగలగొట్టారు. పోలీస్ అంటే ఏమిటి, డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అని
రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి. ఇకపై ఈ పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు. అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి. ఇంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చేతిలో 18 మంది చనిపోయారు. రేపు వీడు కూడా. అందుకే నేను చెప్పాను వాళ్ళతో చేరొద్దని.